సంతనూతలపాడు నియోజకవర్గం మద్దిపాడు మండలం నందిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి పమిడి రమేష్. ఈ కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గం ఇన్ఛార్జి బిఎన్ విజయ్ కుమార్, బాపట్ల పార్లమెంట్ ఇన్ఛార్జి ఏలూరి సాంబశివరావు, అద్దంకి శాసనసభ్యులు గొట్టపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి నోకసాని బాలాజీ మరియు యువ నాయకులు దామచర్ల సత్య, మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షులు మండువ జయంత్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇప్పుడే వచ్చారు బయలుదేరుతున్నారు. అంటే కోల్డ్ స్టోరేజ్ ఉంది కదా, ఆ స్టోరేజ్ కూడా అవుతారంట. ఓకే, అనవసరంగా ప్రకాశం జిల్లా. జై టీడీపీ, ఊరాపుతారు టీడీపీ. This song presented by Teacher Ramesh Media. Please subscribe my channel DJ Srivardhan Mixes from Chimakurthi, Prakasham Jilla.
శ్రీవర్ధన్ మిక్సెస్ from జీవకోటి ప్రకాశం జిల్లా. ఈ సాంగ్ మిక్స్ మహేష్ మహేష్ మీడియా. మహేష్ మీడియా.
అదేవిధంగా వైద్య మంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదలు, మహిళా మండలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులందరి జీవితాన్ని బాగు చేయడానికి సాక్షి చెప్పిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఈ రోజు సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారు గౌరవ బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మధ్యపాడు మండల పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, పెద్దలు ప్రతి ఒక్కరి సహకారంతో ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బాపట్ల మరియు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జి బాలాజీ గారు, అదేవిధంగా అతనికి శాసనసభ్యులు గౌరవనీయులు అన్న రవికుమార్ గారికి, మరియు రామచర్ల సత్య గారికి, మన్నం ప్రసాద్ గారికి, గొడ్డిపాటి రాఘరావు గారికి, మండవ రంగారావు గారికి, కొండపూడి సుబ్బారావు గారికి, పెద్దలకు, మండవ జయంతిబాబు గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ఇంత గొప్పగా ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ యూనిట్ సభ్యులు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మన పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ సమావేశంలో అధ్యక్షుడు వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు జయంతిబాబు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు బాపట్ల పార్లమెంటరీ అధ్యక్షులు ఏలూరు సాంబశివరావు గారికి, ఒంగోలు పార్లమెంటరీ అధ్యక్షులు బాలాజీ గారికి, మనందరి ప్రియతమ నాయకులు అద్దంకి శాసనసభ్యులు కొట్టిపాటి రవికుమార్ గారికి, ఎస్టీ ఇన్ఛార్జి సోదరుడు ప్రవీణ్ రమేష్ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు మండవ రంగారావు గారికి, రాఘవరావు. చాలా రోజులైంది ఈ పూల వర్షం చూసి. కరోనా తర్వాత ఒక అద్భుతమైనటువంటి స్వాగతం కలిగి మీ అందరూ గుండెల్లో మనందరికి తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు. కార్యకర్తలు ఉన్న బలమైన ఏకైక పార్టీ భారతదేశ చరిత్రలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టంతో గడిచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ చూపిన ఉత్సాహం జీవితంలో మర్చిపోలేనిది. తప్పకుండా రాబోయే రోజుల్లో మనందరం ఈ ప్రకాశం జిల్లా నుంచి అన్ని స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రామం ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి మహానుభావుడిని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఉన్నంత కాలం ఎన్టీఆర్ అనే స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఒక మహానుభావుడు, ఒక విలక్షణమైనటువంటి నటుడు, అలాంటి గొప్ప నాయకుడిని ఈ రోజు మీ గ్రామంలో ఆవిష్కరించుకోవడం, మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక గొప్ప కార్యక్రమం ఈ గ్రామంతోనే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అరాచకాలకు మరియు మీలోని సామాజిక స్పృహ వచ్చి ఈ ప్రభుత్వం పైన తిరుగుబాటు రావాలని మనందరం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలను ఒక్కొక్కరం బయటకు వచ్చి ఇక ముందుగా మనందరం తరచుగా కలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక గొప్ప అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి నందిపాడు తెలుగుదేశం కార్యకర్తలు, మరీ ముఖ్యంగా నందిపాడు యూత్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్టీ రామారావు గారి
విగ్రహ ఆవిష్కరణ కాబట్టి ఆయన గురించి కొన్ని 2-3 మాటలు ఖచ్చితంగా మాట్లాడాలి. ఎన్టీ రామారావు గారు ఒకటి మనందరం గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే, ఆయన వచ్చిన తర్వాత అదొక దశ. అంటే ఆయన వచ్చిన ముందు రాజకీయాలు ఒకవైపు ఒకలాగుండేవి, ఆయన వచ్చిన తర్వాత ఇంకొక లాగుండేవి. చిన్న చిన్న నాయకులకి ఆయన పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి రాజకీయ స్ఫూర్తి ఇచ్చి చాలా మంది, మరీ ముఖ్యంగా బీసీ నాయకులకి ఎంతో మందిని పెద్ద పెద్ద నాయకులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు. ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి ఎన్నో మంచి మంచి పనులు చేశారు. ఒకటి, ఆ రోజు ఆ పటేలు పట్వారీ వ్యవస్థ ఎంతో ఇబ్బంది ఉంటే అది రద్దు చేశారు. అదే కాకుండా పేద ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు ₹2 కిలో బియ్యం పథకం తీసుకొని వచ్చి ప్రతి పేదవాళ్ళకి అన్నం వచ్చే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి గృహం ఉండాలని ఆ రోజు పక్కా గృహాలు ఎన్టీ రామారావు గారు పెట్టిన విషయం ఈ రోజు మనమంతా గుర్తు చేసుకోవాలి. అదే కాకుండా బడుగు బలహీన వర్గాలకి విద్యనే చాలా ముఖ్యమని ఎన్నో హాస్టళ్లు, రెసిడెన్షియల్ హాస్టళ్లు ఎన్నో చేసి ప్రతి ఒక్కరికి ఒక మంచి విద్య ఇప్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇదే కాకుండా తెలుగు జాతికి ఒక గౌరవం. ఎందుకంటే ఇంతకు ముందు ఢిల్లీలో వెళ్తే అందరికి మెడ్రాస్ అనేవాళ్ళు. ఈ రోజు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన తెలుగువారు అనేది ఒక ఆంధ్రదేశం అనేది దేశమంతా ప్రపంచమంతా తెలిసిందంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పుణ్యం అని ఈరోజు మనమంతా గమనిస్తాం. ఈరోజు ప్రజలకి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి రికార్డ్ స్థాయిలో 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రోజు మనం ఆ తెలుగుదేశం పార్టీని అదే సిద్ధాంతంతో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు వస్తే చేస్తారనుకున్నారు. ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు కట్టారా? ఒక ఇల్లు కట్టలేదు. ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చంద్రన్న బీమా వస్తే ఎవరైనా పొరపాటున చనిపోతే కుటుంబానికి అందరికీ వర్తించేది. ఈ రోజు కుటుంబం పెద్ద ఒక్కడికే అంటారు. మామూలుగా కుటుంబం పెద్ద జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటారు. మామూలుగా చిన్నపిల్లకాయలు రోడ్ల మీద మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు. అప్పుడేమో 5 లక్షలు 2 లక్షలు అది ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఎంత ఇస్తున్నారు మీకే తెలుసు. ఈ రోజు ఇసుక 6,000, 5,000, 7,000. మరి అది అందరికీ ఇస్తున్నారంటే ఎవడో 1-2 తీసుకొని వెళ్ళి ఇవన్నీ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఇసుక అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమైన విషయం. ఇంతకుముందు ఇల్లు కట్టేది ఉంటే ఇసుక వల్ల దగ్గర డబుల్ అవుతా ఉంది. ఏంటంటే ఇక్కడ మీ అందరు గమనించాల్సింది ఏంటిదంటే ఎన్ని అరాజకీయాలు, ఎన్ని ప్రజలకి వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయో మీరు ఒకరు ఆలోచించుకోవాలి. ఇంకొకటి ఏంటిదంటే మీ అందరూ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ కష్టకాలం అంటే ఈయన చేసిన చెడ్డ పనులు చంద్రబాబు నాయుడు గారు వస్తే కానీ సరిదిద్దగలరు, కానీ లేకుంటే ఈ సంక్షేమ. నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు మధ్యపాటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మండవ్ జయంత్ కుమార్ గారు, జయంత్ బాబు గారు, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంటు పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు సాంబశివరావు గారు మరియు శాసనసభ్యులు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంతో ఉరకలిస్తున్నటువంటి ఆ స్పందనతో ఇప్పటి వరకు చిలుకలు పడుతున్నా కూడా లెక్క చేయకుండా పూలజోలు అనుకుంటూ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకు రావడం, ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన ఒక దండేసుకోవడం, ఆయన నివాళులు అర్పించడం ఒక గొప్ప కార్యక్రమంగా ఒక మంచి అనుభూతిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా నా నమస్కారాలు. ఈ రోజు చాలా సుదీనం నిజంగా. ఎందుకంటే భారతదేశంలో రాజకీయాలను ఒక మలుపు తిప్పినటువంటి బహున్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే అప్పటి వరకు స్తబ్దత ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వినూత్నమైన పోగొట్టుతో, ఒక నూతన ఉత్తేజంతో ఒక మార్పు కోసం ఒక మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆనాడు చలనచిత్ర రంగంలో ఏదైతే మేటిగా విశ్వవిఖ్యాత నటసార్వభౌములుగా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చేవాడు తనకంటూ ఎదురు లేని విధంగా, తనకంటూ అడ్డు లేని విధంగా, ఎవరు కూడా తన వైపు చూడలేని విధంగా ఒక పగపగ మండుతున్నటువంటి సూర్య భగవానులాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కనిపించినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే అప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో ఎటువంటి ప్రాధాన్యత లేదు.
ఎక్కడో వేలు ముద్ర వేసేవాడు, లేకపోతే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉండి చెప్పులు మోసేవాడు, లేకపోతే వాళ్ళ దగ్గర ఉండి ఊళ్ళు చేసేవాడు, వాళ్ళ దగ్గర ఉండి లేవుంటే ఎమ్మెల్యే సైతం వాళ్ళ కాళ్ళ కింద కూర్చునేవాడు ఉంటే. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత దళితుల్లో కానీ బలహీన వర్గాలు కానీ, బలహీన వర్గాలు అయితే ఒక్కొక్క కులం నుంచి ఒక్కొక్క నాయకుని రాష్ట్రానికి అందించినటువంటి మౌన్నత వ్యక్తి డాక్టర్ నందమూరి తారక రామారావు గారు. బీసీ నుంచి యాదవులు చూడండి, గౌడల నుంచి కానివ్వండి, ముస్లింస్ కానివ్వండి, ఎస్సీల్లో వివిధ 2 సామాజిక వర్గాలు కానీ, అలా ఒక్కొక్క సామాజిక వర్గం నుంచి ఒక్కొక్క నాయకుడిని ఆంధ్రప్రదేశ్కి అందించి తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాల సంక్షేమం కోసం వచ్చిన పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే మహిళల కోసం వచ్చిన పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉండే అణగారిన వర్గాల చైతన్యం కోసం, అణగారిన వర్గాల రాజకీయ ప్రాధాన్యత, అణగారిన వర్గాల్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చే వారికి ప్రాధాన్యత కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతకుముందు అసెంబ్లీ ఎక్కడుండో తెలియనటువంటి వ్యక్తులు కూడా ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి బడుగు బలహీన వర్గాలకు పెద్ద పెట్టేసినటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన ఎన్టీ రామారావు. అందుకే ఆయన గతించిన తర్వాత ఈ రోజు కూడా ప్రతి కార్యకర్తలో ఎన్టీ రామారావు గారు అంటే ఒక్కసారిగా రోమాలు నెక్కుపడుచుకొని ఒక ఉద్వేగంతో కానీ, ఒక ఆలోచనతో కానీ ఎన్టీ రామారావు స్మరించడమే తమ జీవిత చేయమనిగా అనుకున్నటువంటి ఆలోచన ఈ రోజు పార్టీ కార్యకర్తలు కనపడుతున్నటువంటి. ఎందుకంటే మీరు చూశారు, ఈ గత ఏదైతే 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి కూడా ఈ రోజు కూడా బలహీన వర్గాల చైతన్యం కోసం, బలహీన వర్గాలకు అనేక రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ. ఉదాహరణకు మహిళలకు 33% మన లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రాధాన్యత కల్పించింది. అదేవిధంగా బీసీలకి లోకల్ బాడీలో రిజర్వేషన్ కల్పించినటువంటి, అంటే ఒక గ్రామాల్లోనే పైన చట్టసభల్లోనే కాకుండా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ వీళ్ళందరినీ కూడా బలహీన వర్గాల నుంచి రాజకీయ ప్రాధాన్యత కల్పించి వారిని కూడా ప్రాధాన్యత కల్పించి ఎంపీపీలుగా, జడ్పీటీసీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా కల్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. మరి ఆ వరవడిలోనే అదే స్ఫూర్తితో, అదే ఆలోచనతో, అదే ఆశయంతో, అదే నిబద్ధతతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటుంది, ఎస్సీలకు అండగా ఉంటుంది అని చెబుతూ ఆ నిబద్ధతను పాటిస్తూ ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. ఒకటి మాత్రం చెబుతున్నాను, ఏదైతే 2 సంవత్సరాల్లో ఉత్తర ప్రగల్భాలు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది చేస్తాం, ఇది చేస్తాం, లేస్తే మంత్రి గారు పొడి చేస్తాం, ఖర్చు చేస్తున్నటువంటి పార్టీ ఒక్క అభివృద్ధి కూడా చేయలేక తగిలి పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. వాళ్ళు 2 ఏళ్లలో సాధించింది ఏంటంటే ఎవరైతే వారిని విమర్శిస్తారో వాడిని జైలుకు పెట్టాం. అచ్చెన్నాయుడు గారిని, తోడిపాటి నరేంద్ర కుమార్ గారిని, లేదంటే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో బయట ఇష్టానుసారంగా మాట్లాడటం. ప్రతి ఒక్కరు వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, ప్రతి ఒక్కరు ఉద్రేకపడుతున్నారు. ప్రతి ఒక్కరు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టి తెచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని బడుగు బలహీన వర్గాలకి మళ్ళీ అండగా ఉందామని బడుగు బలహీన వర్గాలతో పాటు తెలుగుదేశం పార్టీ అభిమానించేటువంటి ఇతర వర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ ప్రపంచం కోసం, తెలుగుదేశం పార్టీ అధికారం తీసుకోవడం కోసం ఊహిస్తున్న సందర్భం కనపడుతుంది. ఇది రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ తిరిగి ఆంధ్రప్రదేశ్ లో గద్దెనెక్కించడానికి, తెలుగుదేశం పార్టీ తిరిగి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఉద్దేశించినటువంటి ఒక ఉత్సాహంగా కనపడుతుందని కూడా చూస్తున్నాను. ఉదయం నేను మార్కాపురం పోయాను, ఎంత ఉత్సాహం కనపడుతున్నారో 6 నెలలు లేనటువంటి ఉత్సాహం ఈ రోజు కనపడుతుంది. నిన్నటిదాకా భయభ్రాంతులు గురి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అడుగు వెనకేసినటువంటి కార్యకర్తలు చాలా రోజులు తెలుసుకున్నాం, భయపడితే కుదరదు, పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్పనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్న ప్రగల్భాలు, నాయకుల దగ్గర పోయి మేరపాని కోసం వారి దగ్గర కూడిక చేసుకుని 4 రూపాయలు సంపాదించుకోవడానికి లోకేష్ బాబును మాట్లాడే ఒక అంగుష్టికుడు, ఒక చోట నాయకుడు, ఏదో కాలం కలిసి వచ్చి నువ్వేదో ఎమ్మెల్యేనో ఇంకొక అధికారం వస్తే లోకేష్ బాబు లాంటి విష్ణుంటే, లోకేష్ బాబు లాంటి ఒక సమస్యల పోరాట యోధుడి గురించి మాట్లాడితే అర్హత లేనటువంటి వ్యక్తి లోకేష్ బాబు గురించి మాట్లాడమంటే సూర్యుడి మీద 35 అవుతుందని కూడా మీ అందరూ తెలియజేస్తూ నందమూరి ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకి మనందరం కూడా భాగస్వామ్యం చేసినందుకు మేము ఎప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలకు రుణపడుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాము. ఎన్టీ రామారావు గారి గురించి నేను చెప్పనక్కర్లేదు. ఆయన తెలుగు జాతి, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అటు రాజకీయ రంగంలో కానీ, ఇటు సినిమా రంగంలో కానీ,
వాళ్ళతో కూడా ఆయన కాగా పోటీ, ఎవరు కూడా పోటీ కాదు, ఎవరు కూడా పోటీ కాదు. అలాంటి గొప్ప మహిళలు ఎన్టీ రామారావు గారు. మనందరం కూడా ఇలా చెప్తున్నాం, ₹2 కిలో బియ్యం కానీ, కొత్త రుణాలు కానీ, పేదలకి మహిళలకి ఆస్తులో సమాన హక్కు తీసుకొచ్చిన వ్యక్తి కానీ, అట్లాగే బీసీ ఎస్టీ వర్గాల్లో అందరితో కూడా సమానంగా చట్టసభలో పంపించిన మహనీయుడు స్వర్గీయ రామారావు గారిని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారి గురించి మీకు తెలియదు కాదు, ఎంతో ముందు చూపున్న వ్యక్తి. ఈ రాష్ట్ర ప్రజలు ఎక్కడ కూడా ఈ దేశంలో తగ్గించుకోకుండా తమ కాలంగా తాము బతకాలని చెప్పి ఎంతో ముందు చూపు ఆలోచన చేసే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. నేను అందరూ తెలుసుకున్న 2019లో మన పార్టీని, మన అభివృద్ధిని మనమే చూట్లు పోతున్న పరిస్థితి ఇవాళ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇవాళ మన జిల్లా, ఒక్క ప్రకాశం జిల్లా నుంచే దాదాపు 1,00,000 మంది పైన వలస కూలీల పనికి హైదరాబాద్ పనిచేస్తున్న సంగతి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రాబోయే రోజులు మన 2019లో చేసిన తప్పు మళ్ళీ కనుక చేస్తే కనుక మన గ్రామాల్లో ఎవరూ కూడా ఉండవు. మళ్ళీ పక్క రాష్ట్రాలు వెళ్ళి మన కూలి పనులు చేసుకుంటూ వస్తారు. వాళ్ళు మీకు చూస్తూ ఉన్నారు, ఎవరున్న రాష్ట్రాలు ఎవరు వాళ్ళు ప్రాజెక్టు కట్టుకుంటారు, వాళ్ళ ప్రాంతాల్లో నీళ్లు తీసుకెళ్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కనుక నేను ఒకటే చెప్తా ఉన్నాను, రాయలసీమ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కనుక ప్రాజెక్టు కలిసి కనుక కడుపుతో నీళ్లు తీసుకుని అయిపోతే కనుక మన ప్రకాశం జిల్లా ఖచ్చితంగా ఎడారైపోయి మన రైతు కూలీగా మారే పరిస్థితి ఏర్పడిందని కూడా నేను అందరూ చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా మనందరం కూడా ఏకదారిగా రావాలి. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఎవరైతే ఉపయోగపడతారో చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు మళ్ళీ మనం ఖచ్చితంగా ఎన్నుకోవాలి. 2024లో ఇక్కడ ఉండి చెప్తారు, ఖచ్చితంగా 170 సీట్లకి 140 సీట్లు మనం అధికారంలో మీ అందరూ కూడా ఇదే చూసుకోండి. మమ్మల్ని ఏ విధంగా అయితే ఈ గ్రామంలోకి తీసుకుని వచ్చారో, గత గొప్ప ఊరేగింపు చేసుకుని తీసుకొచ్చారో, అదేవిధంగా మా సోదరుడు విజయ్ కుమార్ కూడా 2024లో మంచి మెజార్టీతో అసెంబ్లీకి పంపిస్తారని ఆశిస్తూ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మనమందరం కూడా తెలుగు జాతికి ఒక ఉత్సాహాన్ని, ఒక స్ఫూర్తి నింపిన నాయకుని స్మరించుకుంటూ మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం, వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ రాబోయే రోజుల్లో రాబోయే తరానికి ఎన్టీ రామారావు గారి యొక్క ఆలోచనలు, సమాజం పట్ల ప్రతి పౌరునికి ఉండవలసిన బాధ్యత, అలాగే తెలుగుదేశం పార్టీని ఒక వ్యవస్థాపక అధ్యక్షులుగా వారు స్థాపించి ఈ యొక్క రాష్ట్రానికి, అలాగే దేశంలో ఒక విశిష్టమైన పార్టీగా అందించిన తీరు ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయం అనేది కేవలం మన అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, లేకపోతే మన ప్రాంతాభివృద్ధికి, లేకపోతే సమాజంలో ఉన్న అసమానతను తొలగించి ఒక మంచి వాతావరణం బిల్డప్ చేయడానికి రాజకీయం వాడాలని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు సమాజంలో ఉన్న అసమానతలు, ఆడ మగ మధ్య, అలాగే కులాల మధ్య, లేకపోతే వివిధ రకాల పరిస్థితులను అర్థం చేసుకొని ఆస్తిలో సమాన హక్కు మహిళా తల్లులకు ఇచ్చి వారిని సమాజంలో ఒక సముచిత స్థానం కల్పించిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే బడుగు బలహీన వర్గాలకి, ముస్లిం మైనారిటీ సోదరులకి, దళిత క్రైస్తవ సోదరులందరికీ కూడా ఒక సముచిత స్థానం కల్పించి ఆయా కులాల్లో, ఆయా వర్గాల్లో కొన్ని వందల వేల మంది నాయకులని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, వివిధ రకాల ప్రజాప్రతినిధులుగా తయారు చేసిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. దాన్ని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇన్ని సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చారో మనం చూసాం. కానీ ఈరోజు 2019లో మన రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు కొన్ని మాయమాటలు విని తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఓటేసి గెలిపించిన ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ 2 సంవత్సరాలుగా ప్రజలు ఏ విధంగా వేపుకు తింటుందో మనం చూసాం. ఇందాక సోదరుడు బిఎన్ విజయ్ కుమార్ గారు చెప్పారు, ఒక ఇసుక విషయమే కాదు, వారికి సహజంగా దొరికే ప్రతి వనరు నుంచి సొంత ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలి,
ప్రభుత్వం ప్రజల కోసం ఏదైతే ఖర్చు పెట్టాల్సిన డబ్బుని వారి యొక్క సొంత డబ్బులుగా కొద్దిమంది వర్గాలకి ఏ విధంగా పంచిపెట్టాలి, వారిని ఓటు బ్యాంక్గా వాడుకోవాలి, వారిచ్చిన అధికారంతో మరలా వాళ్ళ రక్తాన్ని పీల్చి వాళ్ళతో వ్యాపారం మద్యం వంటి వ్యాపారం ఎలా చేయాలి, ఇదే పని చేస్తా ఉన్నారు 2 సంవత్సరాలుగా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వానికి ఇంత నెగిటివ్ 2 సంవత్సరాలు రాలా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కుర్రాడు వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి సానుభూతి కబుర్లు చెప్పి తను జైలు వేశారని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి ఎక్కి ఈ రోజు ఆయన ఏం చేస్తున్నాడో చూస్తున్నాం. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో కొన్ని వందల మంది, వేల మంది వారి యొక్క సమస్యల్ని చెప్పాలని చెప్పి ఇది ఒక ప్రజాస్వామిక దేశంలో గొంతెత్తుతా ఉంటే నిన్ననే అమరావతి రైతుల పట్ల, అక్కడ మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా దుర్మార్గంగా ప్రవర్తించిందో మనం చూస్తాం. అలాగే ప్రభుత్వానికి ఒక సమస్య చెప్పుకోవాలని ఎంతో మంది వివిధ రకాల వర్గాలు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులు కానీ లేకపోతే ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వం దగ్గరికి చెప్పుకునే పరిస్థితి లేని ఒక నియంత్ర పరిపాలన ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీలు గొంతు నొక్కి ప్రజలకు వాస్తవాలు తెలియజేయకుండా తెలియచేయాలనే ఒక కట్టడి చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమమైన కేసులు బనాయించి జైల్లో పెట్టి భయభ్రాంతులు గురి చేయాలనుకుంటున్నారు. కానీ వీరి ఆటలు సాగవు. వీరికి 5 సంవత్సరాల అధికారం అప్పచెబితే ఈ 2 సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని బస్సు పట్టించారు. ఇక్కడ ఉన్న పరిశ్రమలన్నీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్లే పరిస్థితి ఉంది. కొత్తగా పరిశ్రమ రావట్లేదు, చదువుకున్న పిల్లలకి ఉద్యోగం లేదు, ఉపాధి లేదు, బతుకు తెరువు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీరు ఎన్ని అరాచకాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా ఈరోజు నందిపాడు గ్రామంలో ఏదైతే జరిగిందో ప్రజల్లో నుంచి ఒక ఉప్పినలాగా వచ్చే ఉత్సాహం కానీ, ఈ యొక్క ఎన్టీఆర్ గారు చెప్పిన స్ఫూర్తి కానీ, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యం కానీ ఈరోజు మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు రామారావు గారు విగ్రహావిష్కరణ చేశారు. బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని రోడ్డు మీద కథం దొక్కారు. ఇది ఒక మెసేజ్ ఈరోజు చుట్టుపక్కల గ్రామాలకు కానీ, లేకపోతే నియోజకవర్గం ప్రజలకు కానీ, లేకపోతే ప్రకాశం జిల్లా ప్రజానికానికి కానీ నందిపాడు గ్రామం నుంచి ఒక మెసేజ్ వెళ్ళింది. అదేంటంటే నువ్వు ఎంతగా కిందకు దొరికితే అంతగా బైకులు ఎదుస్తావు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బిఎన్ విజయ్ కుమార్ గారిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి, మరలా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి మన వంతు ప్రయత్నంగా ఒక అసెంబ్లీ సీట్ ని గెలిపించి ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ ఉందని చెప్పి గుర్తు చేస్తూ స్వచ్ఛందంగా మీరు ఈ కార్యక్రమం తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక సోదరులు మన అధ్యక్ష శాసనసభ్యులు శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే సోదరులు మన రామచంద్ర జనార్దన్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మన ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు బాలాజీ గారు, పమ్మిడి రమేష్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా వారి యొక్క విషయాన్ని కూడా చెప్పారు. ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కరోనా సమయం రాష్ట్రం, దేశం, ప్రపంచం మొత్తం కూడా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ప్రజలు రకరకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం సృష్టించే ఇబ్బందులు కొన్ని అయితే ఈ యొక్క కాలానుగుణంగా వచ్చిన ఇబ్బందులు కొన్ని. ఇలాంటి సమయంలో అండగా ఉండవలసిన ప్రభుత్వాలు అండగా లేకపోగా మన ముక్కు పెట్టి మన యొక్క జేబులోంచి డబ్బు గుంజుతా ఉన్నారు. అలాగే ధైర్యాన్ని, ఒక భరోసాను అందించవలసిన ప్రభుత్వాలు మాయమాటలు చెప్పి, కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ రోజు రైతాంగాన్ని, రైతు కూలీల్ని, బడుగు బలైన వర్గాలని, అన్ని రకాల ప్రజల్ని మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇదే ఉత్సాహంతో, స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. అదిగా ఉంటుందా
కోరుతున్నాం.